నమస్కారం. భారతీయం తెలుగు వార్తలకు స్వాగతం. ఆటిజం నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో అభివృద్ధి పరిస్థితుల్లో ఒకటి. అయితే సరైన సమయంలో గుర్తించి తగిన శిక్షణ, ప్రత్యేక విద్య అందిస్తే ఆటిజం ఉన్న పిల్లలు కూడా తమ దైనందిన జీవితంలో స్వతంత్రంగా ఎదగలరని గుంటూరులోని ప్రభాత్ సింధూరి ప్రత్యేక పాఠశాల మరోసారి నిరూపిస్తున్నది. గుంటూరు నగరంలోని స్తంభాలగరువు ప్రాంతంలో ఈరోజు ప్రభాత్ సింధూరి సంస్థ 17వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు యామిజాల శ్రీనివాస్ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు పాల్గొని ఆటిజం ఉన్న పిల్లల అభివృద్ధి కోసం గత 17 సంవత్సరాలుగా చేస్తున్న సేవలను వివరించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 41 మంది విద్యార్థులు వివిధ స్థాయిల ఆటిజం సమస్యలతో శిక్షణ పొందుతున్నారని వారు తెలిపారు. ప్రతి చిన్ని అవసరాన్ని అర్థం చేసుకొని ప్రత్యేక ఉపాధ్యాయుల సహాయంతో వారికి వ్యక్తిగత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆటిజం పూర్తిగా నయం చేసే చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా సరైన శిక్షణ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్రవర్తన శిక్షణ ద్వారా పిల్లలను తమ రోజువారీ పనులను తామే చేసుకునే స్థాయికి చేర్చుకోవచ్చని వారు వివరించారు. ఈ పాఠశాలలో శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు చేతి వృత్తుల ద్వారా ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారని, మరికొందరు వివిధ దుకాణాల్లో, సంస్థల్లో ఉద్యోగులుగా కూడా పనిచేస్తున్నారని తెలియజేశారు. ఇది తల్లిదండ్రులకు ఆశను కలిగించే అంశమని పేర్కొన్నారు. ఆటిజం ఉన్న పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, స్వయం ఉపాధి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు కూడా నేర్పించడం తమ ప్రధాన లక్ష్యమని సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. వారు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. తమ వద్దకు వచ్చే పిల్లల్లో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారేనని తెలిపారు. అలాంటి కుటుంబాలకు ఆటిజం పిల్లల సంరక్షణ, చికిత్స, ప్రత్యేక విద్య అందించడం పెద్ద సవాలుగా మారుతోంది అన్నారు. ఆటిజం కారణాలపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని కూడా వారు చెప్పారు. ఒకప్పుడు బంధువుల మధ్య వివాహాల వల్లే, అంటే మేనరికం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని భావించేవారని, అయితే నేటి వైద్య అవగాహన ప్రకారం ఆటిజం అనేక కారణాలు ఉండవచ్చునని వివరించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే గర్భధారణ సమయంలో సరైన ఆరోగ్య సంరక్షణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, సమతుల ఆహారం వంటి అంశాలు చాలా ముఖ్యమైనని వారు తెలిపారు. అలాగే చిన్నపిల్లల అభివృద్ధి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. వారు ప్రస్తావించిన స్క్రీన్ టైం అంశంపై కూడా శాస్త్రీయ దృష్టితో ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనల ప్రకారం గర్భధారణ సమయంలో మొబైల్ లేదా వాట్సాప్ వాడకం ఆటిజానికి ప్రత్యేక కారణమని నిర్ధారించే ఆధారాలు లేవు. అయితే చిన్నపిల్లలకు అది స్క్రీన్ టైం ఇవ్వడం భాషాభివృద్ధి, సామాజిక పరస్పర చర్యలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల గర్భిణీలు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులు సమతుల డిజిటల్ వినియోగాన్ని పాటించడం మంచిది. అలాగే పిల్లలు పేరు పిలిస్తే స్పందించలేకపోవడం, కంటి చూపు కలపకపోవడం, ఆలస్యంగా మాట్లాడటం లేదా ఇతర పిల్లలతో కలవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్య నిపుణులను లేదా అభివృద్ధి నిపుణులను సంప్రదించాలని వారు సూచించారు. 17 సంవత్సరాలుగా ఆటిజం ఉన్న పిల్లలతో వెలుగులు నింపుతున్న ప్రభాత్ సింధూరి సంస్థ సేవలు నిజంగా అభినందనీయమని, ఇటువంటి సంస్థలకు సమాజం, ప్రభుత్వం, దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరింతగా తోడ్పడవలసిన ఉందని తెలియజేశారు. అలాంటి ఆటిజం ఉన్న పిల్లలకు జాలి కాదు, అవకాశం, అంగీకారం, సరైన శిక్షణ అదే వారి భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది. ఇలాంటి ఆరోగ్య విద్య, సామాజిక అంశాలపై మరిన్ని విశేషాల కోసం భారతీయం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. థ్యాంక్ యూ. అందుకని మా పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అండి ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి. మేము ప్రింట్ తీసి పెట్టాము చూద్దామని. డాక్టర్ మమతా గారని ఆవిడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఆవిడ ఇంట్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇవన్నీ అన్ని స్కూల్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళారండి. మన చుట్టుపల్లి రాకేష్ గారు, అలాగే కెనడీ శ్రీకాంత్ గారు, వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ స్కూల్లో ఇవి జిరాక్స్లు అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కాయగూరల బ్యాగ్స్ పిల్లలే తయారు చేస్తారు. పిల్లలు వేసి పెయింట్స్ ఉంటుంది. ఇది రంగులో నుంచి దాన్ని ఎంతో యాక్టివిటీ అనమాట.
అచ్చా అచ్చా. ఇవన్నీ కూడా వాళ్ళు మౌంట్స్ ఉంటాయి వీటికి. పెడన అని కృష్ణా జిల్లాలో పెడన అక్కడ తయారు చేయించేవాళ్ళు మౌల్డ్స్. అగరత్తుల స్టాండ్ అండి. కొబ్బరి చిప్పలు ఇవి. ఇది చక్కగా వీళ్ళు పెయింట్ చేశారు. ఏంటంటే అగరత్తుల స్టాండ్ కింద మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ దీపావళికి ప్రమిదల పెయింటింగ్ మాకు పెద్ద టాస్క్ అన్నమాట. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు. అవి సేల్స్ కూడా చేస్తాం కాలేజ్ లో, స్కూల్స్ లో, బయట అన్ని కూడా సేల్స్ చేస్తాం. ఒక 3 నెలల పాటు కంటిన్యూస్ గా నడుస్తుందండి ఈ యాక్టివిటీ. దీపావళి ప్రమిదలు పెయింట్ చేసే యాక్టివిటీ. ఇవన్నీ పేపర్స్ తో బొకేస్ అవి కూడా ఇవి కూడా సేల్స్. బర్త్డేస్ కి వాటికి ఆర్డర్ ఇస్తారండి, ఇవి పిల్లలు చేస్తారు. ఇవి మామూలుగా అన్ని రకాల కూరలు కలిపి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి 12 పీసులు ఉంటాయి ఇవి. అవి ఇప్పుడు సెట్ ఒక 200 రూపీస్ కి 12 ఉంటాయండి. సెట్ వచ్చేసి 200 సంచి. సంచి 40 రూపీస్. వీళ్ళు వేస్తారు మోడల్స్. మీ దగ్గరికి ఏ వయసులో తీసుకొస్తున్నారు? ఆల్మోస్ట్ 1 year 2 years నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ఏ ఏజ్ లో తీసుకొస్తారు మీకు? థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతారండి. థర్డ్ ఇయర్ లోనే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇతనికి ఆటిజం ప్రాబ్లం ఉంది? నడవలేరు, మాట్లాడలేరు. మనకి 1 year లోనే తెలిసిపోతుంది. పెద్ద పెద్ద సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి, కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించవు కదా. 6 years వచ్చేటప్పటికి ఇప్పుడు హైపర్ యాక్టివిటీ ఆటిజం పిల్లలు 5-6 సంవత్సరాలకి కానీ మనకి బయట పడదండి. ఆ టైంలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు రివర్సిబుల్ కాదు, ఎప్పటికీ రివర్సిబుల్ కాదండి. ఇది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక కండిషన్. మన అందరికీ తెలుసు కదా. కాకపోతే ఏంటంటే మైల్ స్టోన్స్. ఇప్పుడు 6 నెలలకి వాడు పాకడం అని, 9 నెలలు వచ్చేటప్పటికి, 1 సంవత్సరం వచ్చేటప్పటికి ఏ టైంకి ఏం చేయాలి అన్నది మైల్ స్టోన్స్ ని ఒకవేళ ప్రాపర్ గా. ఇప్పుడు వాళ్ళ కండిషన్ మనం ఇంప్రూవ్ చేయొచ్చా? ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు? ఇప్పుడు 25 to 50% వరకు మనం ఆ సివియారిటీని తగ్గించవచ్చు సార్. అది మోడరేట్ నుంచి మైల్డ్ కి తీసుకురావచ్చు. అలాగే సివియర్ నుంచి మోడరేట్ కండిషన్ తీసుకురావచ్చు, లేదా ప్రొఫౌండ్ నుంచి సివియర్ కి తీసుకురావచ్చు. అట్లాగే ఆ కండిషన్ సివియారిటీని కొంచెం తగ్గించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా మనం ఇక్కడ ట్రైనింగ్, వాళ్ళ పనులు చేసుకునే వరకు చేయొచ్చు. ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళు జీవనోపాధి చేసుకోవచ్చు. కొన్ని కేటగిరీ పిల్లలు కనుక ఎలాంటి కేటగిరీ పిల్లలు చేసుకోవచ్చు? లెక్కలు అది తెలిసి కాస్త లెక్కలు మన ఫోన్ నెంబర్లు చెప్పడం కానీ, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పడం కానీ. ఒక షాప్ ఉంది సార్ స్తంభాలగిరి సెంటర్ లో. మన దగ్గర చదువుకున్న అబ్బాయి 10th పాస్ అయ్యాడు. అబ్బాయి ఆ షాప్ లో పనిచేస్తున్నాడు. అలా కిరాణా షాప్ లో పనిచేసే పిల్లలు ఒక 15 మంది దాకా ఉన్నారు సార్. అంటే నేను లైఫ్ సెటిల్మెంట్ భాష అని కురవాడు ఒక 6 సంవత్సరాలు మన దగ్గర ప్రీ వొకేషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రీ వొకేషనల్ స్కిల్స్ అన్నమాట, బేసిక్ స్కిల్స్. సో ఇప్పుడు ఏమేమి నేర్పుతున్నారు వొకేషనల్ స్కిల్స్ మీరు ఇక్కడ? తయారు చేయడం నేర్పించాం, ఫినాయిల్ తయారు చేయడం నేర్పించాం, పిండి మర ఎలా ఆపరేట్ చేయాలి అన్నది నేర్పించాం. అలాగే ఈ ప్రమిదలు కూడా ఒక వృత్తి కింద తీసుకుంటే కనుక అవి కూడా. ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారండి? ఎకనామికల్ గా అన్ని క్లాసెస్ నుంచి ఉన్నారా? వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఓకే, ఇది మేనరికాలు చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువగా గమనిస్తున్నారు, నార్మల్ గా కూడా ఉంటున్నాయా? ఒక 5 కారణాలు మాత్రమే మేనేజింగ్, మిగతా 95 కూడా బయట కారణాలు. పుట్టేటప్పుడు ఆక్సిజన్ అందకపోవడం, హైపాక్సియా, దాని వల్ల ఎక్కువ సమస్యలు. ఇప్పుడు మీరు ఎక్కువగా గమనించిన కారణం ఏంటండి? దీనికి డ్యూరింగ్ డెలివరీ టైంలో హైపాక్సియా వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. అంటే డెలివరీ కేర్ తీసుకోకపోవటమేనా? కేర్ వాళ్ళంటే వీళ్ళకి ఐడియా లేకనా, డాక్టర్స్ కి ఐడియా లేకనా? కొంత హై రిస్క్ డెలివరీస్ వల్ల, హై రిస్క్ డెలివరీస్లో ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఎందుకంటే మేము ఆరోగ్య భారత్ ద్వారా ఇది ప్రమోట్ చేయడానికి ఏంటంటే మన రూట్ కాజ్ మనకు తెలిస్తే ఆ రూట్ కాజ్ని ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది ప్రెగ్నెంట్ లేడీస్, హై రిస్క్ డెలివరీస్ ఉన్న వాళ్ళ దగ్గర డాక్టర్స్ ఎక్కువ కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని. అది ఒక